హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన జాబ్ అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సిజిఎస్ఐ కెరియర్స్ అనమాట. ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ పొజిషన్ అయితే పడింది. వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే మీకు ప్రాజెక్ట్లో అసైన్ చేస్తారు. దీనికి మెయిన్గా కావాల్సింది మీకు పర్టికులర్ స్కిల్స్ ఏం మెన్షన్ చేయలేదు, బట్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే బెస్ట్. వీళ్ళు టెక్నికల్గా ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు డాక్యుమెంటేషన్, ఈ ప్రాసెస్. ఈ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి టీసీఎస్ నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి నెక్స్ట్ పోర్టల్ అనే దాంట్లో అప్లై చేసుకోవాలన్నమాట. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో నేను దీని లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ మీ రెజ్యూమ్తో అప్లై చేస్తే మీకు టెస్ట్కి ఇన్విటేషన్ అయితే మెయిల్ వస్తుంది విత్ అప్లికేషన్ ఐడితో. దీన్ని కూడా ఒకసారి అప్లై చేయండి. నెక్స్ట్ సీజీఐ నుంచి మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఇంకొక జాబ్ అప్డేట్ అయితే పోస్ట్ చేశారు. దీనికి మెయిన్గా కావాల్సింది మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి, పైథాన్, జావా అండ్ లైనక్స్ మీద, ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ కీవర్డ్స్ అయితే మీ రెజ్యూమ్లో కనబడేటట్టు మెన్షన్ చేయండి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఇలాంటి కీవర్డ్స్ అయితే మీ సాఫ్ట్ స్కిల్స్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి ఈవై కంపెనీ నుంచి ఒరాకిల్ టెక్ ఆర్క్ ఇంటర్న్ అనమాట. ఈ ఇంటర్న్కి కావాల్సింది మెయిన్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రంట్ ఎండ్ బేస్డ్ స్కిల్స్ అయితే ఈ పొజిషన్లో ఇలా అడుగుతున్నారు. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండ్ బ్యాక్ ఎండ్కి ఎస్క్యూఎల్. ఇవైతే మీ రెజ్యూమ్లో కీవర్డ్స్ ఖచ్చితంగా కనబడాలి. అండ్ పవర్ పాయింట్ టూల్స్ మీద అయితే మంచి ఐడియా ఉండాలి. ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇలాంటి టూల్స్ మీద. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి డిఈషా. ఈ డిఈషా కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద అయితే పొజిషన్ ఓపెన్ చేశారు. దీనికి కూడా మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ విత్ రియాక్ట్ చేసే ఫ్రేమ్వర్క్ అయితే పక్కా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఈ కీవర్డ్స్ అనేవి కనబడాలి. అండ్ అలాగే స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అండ్ స్ప్రింగ్ బూట్ జావా బేస్డ్ ఫ్రేమ్వర్క్ అయితే బ్యాక్ ఎండ్ కోసం యూస్ చేశారు. ఈ కీవర్డ్స్ కూడా మీ రెజ్యూమ్లో అయితే కనబడాలి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి జెడ్ఎస్లో డేటా అనలిస్ట్ అసోసియేట్ పొజిషన్ అనమాట. ఇది డేటా అనాలిసిస్ సంబంధించిన పొజిషన్. దీంట్లో పైథాన్ పక్కా వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఎక్సెల్, ఎస్క్యూఎల్ ఇవైతే మ్యాండేటరీ స్కిల్స్ అనమాట. మీ రెజ్యూమ్లో ఈ వర్డ్స్ అయితే కనబడేటట్టుగా మెన్షన్ చేసి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి సర్వీస్ డెస్క్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 2.2 LPA మనకి 70s కంపెనీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి మెయిన్గా మీకు కావాల్సింది సిస్టమ్ ట్రబుల్ షూట్ అండ్ సిస్టమ్ గురించి కొంచెం నాలెడ్జ్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆర్ఎల్స్ టెక్నికల్ ఇష్యూ వచ్చినా మీరు రీసాల్వ్ చేసేటట్టుగా అడుగుతారనమాట. బేసిక్ బూట్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతుంటారు. ఇదైతే 2.2 LPA విత్ క్యాబ్ ఫెసిలిటీ అనమాట. ఒకసారి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అంతా చెక్ చేశాక అప్లై చేయండి. ఈ రోల్కి అయితే మనకి 60% అయితే కంపల్సరీగా ఉండాలి ప్రతి అకాడమిక్స్లో. ఈ జాబ్ అప్డేట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసి అప్లై చేయండి.